మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా ఘనత, ఇరు దేశాల బంధం వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరుకుంటున్నాయని స్పష్టీకరణ. మారిషస్ ప్రధానమంత్రితో నరేంద్ర మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు, 8 కీలక ఒప్పందాలు ఖరారు, మారిషస్ కొత్త పార్లమెంటు నిర్మాణానికి సహకారం. ఈ నెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు, 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న గవర్నర్. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు జిష్ణుదేవ్ వర్మ పిలుపు. గవర్నర్ ప్రసంగంతో మొదలైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంపై విపక్షాల అసంతృప్తి. కాంగ్రెస్ ప్రెస్ మీట్లా ఉందన్న బీఆర్ఎస్. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్న బీజేపీ, తిప్పికొట్టిన అధికార పక్షం. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. భేటీకి హాజరు కావాలని విపక్షాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహిరంగ లేఖ.